నీటి ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. వచ్చే నెలలో ఎన్టీఏలో సమూల సంస్కరణలు అమలు చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. మాజీ ఇస్రో చీఫ్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సమర్పించిన కీలక సిఫారసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయాత్మక చర్యలు తీసుకోనుంది. నేటి వంటి ప్రతిష్టాత్మక పరీక్షల నిర్వహణలో పారదర్శకత, అత్యున్నత భద్రతా ప్రమాణాలు పెంచడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ ప్రక్షాళనలో భాగంగా పరీక్షల నిర్వహణ అవకతవకలకు బాధ్యులైన వారిపై, అలాగే పనితీరు సరిగ్గా లేని దాదాపు 47 మంది అధికారులు, సిబ్బందిని విధుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరీక్షా విధానంలో డిజిటల్ భద్రతను బలోపేతం చేయడం, పాలనాపరమైన మార్పులు తేవడంపై కేంద్రం, ఎన్టీఏ త్వరలోనే సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదికలు సమర్పించనున్నాయి. సుప్రీంకోర్టు పిటిషన్ల విచారణ సందర్భంగా ఎన్టీఏ సంస్కరణల రోడ్ మ్యాప్ను నిరంతరం పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసింది. కేవలం తాత్కాలిక ఏర్పాట్లకు పరిమితం కాకుండా భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా శాశ్వత భద్రతా యంత్రాంగాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.